రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. సిద్ధం పేరుతో వైసీపీ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించడానికి భీమిలిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు దాదాపు 34 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు హాజరవుతున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం వైజాగ్ చేరుకోనున్న సీఎం జగన్ భీమిలి సంగివలసలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం పార్టీ శ్రేణులతో ఆయన మాటామంతి నిర్వహిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఉత్తరాంధ్రలోనే వైసీపీ ఎన్నికల శంఖారావం నిర్వహిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, భీమిలి ఎమ్మెల్యే అవంతి సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సభ ద్వారా వైసీపీ ఎన్నికల శంఖారావం ప్రకటించనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు, విశాఖలో ఇక సీఎం జగన్ కి సంబంధించిన పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజు? ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా తమ వాడి వేడిగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు తమ వాణిని గెలిపించబోతుంది. ప్రజల్లోకి వెళ్లాలన్న ఒక పెద్ద నిర్ణయాన్ని అయితే తీసుకొని సిద్ధం పేరుతో ఈ రోజు నుంచి కూడా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతుంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లా నగరపాల సమీపంలో ఉన్నటువంటి సంగమోల్స్ దగ్గర భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేసింది. భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం చేరుకొని నేరుగా సభా స్థలానికి చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు 2 గంటల సేపు వేదిక మీద కూర్చొని పార్టీ క్యాడర్ తోటి ప్రజలతో కూడా మమేకమయ్యే కార్యక్రమం అయితే చేపట్టబోతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో శక్తివంతులు లేకుండా ఎలా పనిచేయాలి, గెలుపు కోసం ఎలాంటి కృషి చేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనేది కూడా దిశ నిర్దేశించే కార్యక్రమం అయితే ఈరోజు జరగబోతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మొత్తం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్న నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలు సమీకరణ చేసే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. రాజు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు విశాఖలో కూడా ఈ రోజు భీమిలిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ బహిరంగ సభలో దాదాపుగా జన సమీకరణ ఎంతవరకు ఉండనుంది? 3 జిల్లాలకు సంబంధించి కూడా జనసమీకరణ జరుగుతుంది. ఇప్పటికే అధికార ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నట్టు ఇప్పటివరకు దాదాపు 3.5 నుంచి 3-4 లక్షల వరకు కూడా జనసమీకరణ చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా ఆయా నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యం ఇప్పటి నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి అయితే రవాణా సౌకర్యం కూడా కల్పించి వాళ్ళందరినీ కూడా ప్రారంభించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎలా ముందుకు వెళ్లాలని దిశ చేసే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో పూర్తిగా అకుల దీక్షతో పార్టీ కోసం కష్టపడాలని చెప్పి ఇప్పటికే వాళ్ళకి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఎదుర్కోవాలనేది కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా పేదలకు కూడా బోధించే కార్యక్రమం జరుగుతుంది. అయితే గత 5 ఏళ్లుగా కూడా పూర్తిగా అధికార కార్యక్రమాలతో నిమగ్నమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తొలిసారిగా పార్టీ కార్యకర్తలతోనే క్యాడర్తోనే నిమగ్నం కాబోతున్నందువల్ల ఈ సభ మీద అందరి దృష్టి ఉంది. ఈ రోజు నుంచి వేదిక ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించబోతున్నారు. కాబట్టి సభ పూర్తిగా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది, సభ మీద నుంచి ఈ రోజు ఏం మాట్లాడాలన్న ఆసక్తి కూడా నెలకొన్న దృష్టిలో. రాజు, ఇంకొకటి ఫైనల్ గా చూసుకున్నట్లయితే బహిరంగ సభకు కూడా ఇప్పుడు జగన్ సభకు సంబంధించి సిద్ధం పేరుతో కూడా ముందుకు వస్తున్నారు. ఈ సిద్ధం పేరు ఏ రకంగా చూడాలంటారా? అటు ప్రతిపక్షాలకు కౌంటర్ గా ఈ పేరును పెట్టారంటారా, లేదా ప్రజలకి పిలుపునివ్వడానికి పెట్టారా? ఇది ఏ రకంగా చూడాలంటారు?
ఇటువైపు చూసుకున్నా కూడా సిద్ధం అనే పేరు అయితే ఒక కొత్తగా వినిపిస్తుంది. ఇదేంటంటే గత 5 నెలల్లో ప్రజలకు చేసినటువంటి మేలు ఏదైతే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుందో వాటి నుంచి మళ్ళీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారని చెప్పి ఒక సంకేతాన్ని ఇస్తుంది. మరోవైపు ప్రతిపక్షాలతో పోరాటానికి కూడా యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతిపక్షాలకు కూడా సంకేతం ఇస్తూ వచ్చి అర్థం వచ్చే విధంగా ఇతని పేరునైతే నిర్దేశించడం జరిగిందని చెప్పి పార్టీలో చర్చ జరుగుతుంది. ఏదైతే అంటే ఇప్పటికే ఇతర రాజకీయ పార్టీలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ గత కొద్ది నెలలుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధాన్ని ప్రకటించింది. తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యుద్ధానికి సిద్ధం అని చెప్పే సంకేతాలు ఇస్తూ ఈ రోజు అయితే భారీ బహిరంగ సభని నిర్వహించి ఈ సభ ద్వారా కూడా యుద్ధానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఏదైనా తేల్చుకునే విధంగానే ముందుకు వెళ్ళబోతున్నాం. గతంలో కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, మేము ఏదైతే ప్రజలకు మంచి చేసాం ఆ అదే ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసిన మంచిని వివరించి ప్రతిపక్షాల విమర్శలు తిప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సిద్ధం అనే పేరును కూడా ఇప్పుడు ఖరారు చేసి రాబోయే ఎన్నికలకైతే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ. దిశ నిర్దేశించేదానికి ఈ సభలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొన్ని కామెంట్స్ చేశారు సార్, వ్యక్తుల విషయంలో కానీ అంటే ఇంకా సీట్లు సర్దుబాటు కాకుండానే ప్రకటనలు చేశారు. అది కొంచెం బాధపడుతున్నప్పటికీ వైసీపీని మాత్రం అధికారంలోకి రానివ్వకుండా ఉండేది నా ఎజెండా అని చెప్పేసి ఆయన ఇప్పుడు కాదు కదమ్మా, పార్టీ పెట్టినప్పటి నుంచే అంటున్నాడు. తర్వాత కంబైన్డ్గా పోటీ చేసినప్పుడు అన్నాడు, సింగిల్గా కూడా పోటీ చేసి చూశాడు. ఏమన్నా సింగిల్గా అంటే ఆయన అదృష్టం కలిసి వచ్చి మళ్ళీ అధికారంలోకి వస్తామని అట్లా కూడా ప్రజలు తిరస్కరించారు. మళ్ళా లాభం లేదు, చంద్రబాబు గారు నేను ఎట్లా కాలేకపోతున్నాను, ఆయన ముఖ్యమంత్రిని చేద్దాము అని చెప్పి మళ్ళా పొత్తులను పెట్టుకున్నారు. ఇప్పుడేదో మళ్ళా పొత్తుల్లో విభేదాలు అంటున్నారు. ఎట్లయినా చేసుకోనండి, ఏమైనా చేసుకోనండి, వచ్చేది మా ప్రభుత్వమే. ప్రజలు ఆశించడానికి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేదానికే ఈ బహిరంగ సభకి సిద్ధం అని కూడా మేము నామకరణ చేశాం. ఎందుకంటే కార్యకర్తలందరూ ఈ పోరాటానికి సిద్ధం చేయడానికే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బహిరంగ సభలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. రైతుకు వచ్చి పండిన పంటకి చేసిన 3 రోజుల్లోనే, ధాన్యం ఇచ్చిన 3 రోజుల్లోనే వాటి గిట్టుబాటు ధరని మా డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో వేయడం, అంతేకాకుండా అవినీతి లేకుండా, మధ్యవర్తులు లేకుండా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆకచరణలకు అందించడం, దాంతోపాటు ఇంకా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా సరే అవన్నీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసి ఇవాళ ముందుకు వస్తున్నాం. ఇవాళ మీ అందరి తాలూకా సాక్షిగా ఒక మాటను చెప్పబోతున్నాం. ముఖ్యమంత్రి మాటగా మళ్ళీ ఆయన చెప్పిన మాట మళ్ళీ ఉటకిస్తున్నాను. ఈ 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో, రేపు జరగబోయే ఎన్నికలకి 5 సంవత్సరాల కాలంలో ఏదైతే మేము మంచి చేసామో, ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉన్నామో, ఏవైతే ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నామో, ఏ అభివృద్ధి కార్యక్రమం అయితే కావాలని కోరుకున్నారో ఆ కార్యక్రమం చేస్తామో దాన్ని సంతృప్తి పడితేనే మళ్ళీ మాకు వచ్చి ఒక అవకాశం ఇవ్వండి, ఆ సంతృప్తి పడితేనే మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రిని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా